తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏకకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్న విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బాక్యాలు విడుదల చేయడంగా రాష్ట్రంలోని 15 లక్షల మంది విద్యార్థులు ఇలా కళాశాలలో ఫీజులు కట్టలేక, సర్టిఫికేట్ తీసుకోలేక, పరీక్ష ఫీజు చెల్లించలేక ఇలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మొన్న హైదరాబాద్ సమీపంలో కాలేజీలో ఇలా ఫీజు కట్టలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళుండలేని చూడలేని కబోదిలాగా వివరిస్తూ ఇలా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టుబడి లేకుండా విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని ఒక అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వివరిస్తా ఉన్నాడు. ఇలా తాను ముఖ్యమంత్రి అయ్యాక ఇంటికాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తున్నా అని చెప్పిన ముఖ్యమంత్రికి ఈ నెల 28వ తేదీన ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ హిమాయత్ నుండి జూబ్లీ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వరకు పాదయాత్రగా వస్తా ఉన్నాం. నీ మాటకు విలువ ఉంటే ఇలా యనుమల రేవంత్ రెడ్డి ఏతుల రేవంత్ రెడ్డి కాదు నేను బరాబరు మాట కట్టుబడి రేవంత్ రెడ్డి అంటే ఇంటికాడికి వచ్చేటువంటి మమ్మల్ని కలువు, మా ప్రతినిధి బృందాన్ని కలువు, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, అప్పుడే నీకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. కాబట్టి ఇలా విద్యాశాఖ నీ వద్ద పెట్టుకొని విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బాక్యాలు ఇవ్వకుండా కేరళ పర్యటనలకు, ఢిల్లీ పర్యటనకు, అందాల పోటీలకు, పత్రిక ప్రకటనలకు ఇచ్చిన ఖర్చులు ఇలా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బాక్యాలకు ఎందుకు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి హైదరాబాద్ హిమాయత్ నగర్కి వచ్చి పాదయాత్రగా రేవంత్ రెడ్డి కలిసేందుకు వెళ్దాం. మన యొక్క ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను పరిష్కరించుకుందాం. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ అడ్డుకొని నియంత్రించే నిర్బంధాలు చేసే పరిస్థితి చేస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు కూడా రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే బయట తిరగకుండా ఏఐఎస్ఎఫ్ అడ్డుకుంటాం. ఈ నెల 20 పాదయాత్ర విద్యార్థులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం.